ఏంది రీడు పొద్దున్నే రూపాయి తిన్నారు తీసుకొని ఈదులలో తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, పొద్దున్నే నాకు చపాతీ తినాలనిపించింది, అందుకని రూపాయి తిన్నారు ఎత్తుకొని హిందీ మతం అమ్ముతున్నాను అనమాట. ఇప్పుడు హిందీ మతంలో ఏమేమి దొరుకుతాయి ఏమనేది మనకి అంతే చూపించేస్తాను, ఒకలాగా వీడియో తీసి చూపిద్దామని. చూడండి, ఇప్పుడు నేను దగ్గర హిందీ మతం దగ్గరికి వచ్చేసినాను. ఇది వచ్చి మసీదు. ఈ మసీద్ వెనకాల వచ్చిందను ఖర్జూరం చెట్లు ఉన్నాయి. ఎప్పుడైనా ఏడైనా కానివ్వండి, హిందీ మతం ఎక్కడుందంటే అక్కడ మసీద్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు మసీద్ పక్కనే చూడండి, ఇదేనమాట మసీదు. ఈ మసీద్ పక్కనే ఇదేనమాట హిందీ మతం. హిందీ మతం పక్కనే జమియా ఉంటుంది, అదనమాట. ఇక్కడ వచ్చి మిరపకాయ బజ్జీలే, ఉల్లగడ్డ బజ్జీలే, వడలే, ఉల్లగడ్డ చిప్సే, సమోసాలే, కోడిగుడ్డు పొడే అని అమ్ముతున్నారు. మనమైతే ఇవన్నీ అవసరం లేదు మనకు. నాకు కావాల్సింది 6 చపాతీ. 6 చపాతీ అయితే నేను ఆర్డర్ పెట్టేసినాను. 6 చపాతీ తీసుకున్నాను. ఇక్కడైతే పచ్చిగడ్డి కూడా అమ్ముతున్నారు. తర్వాత వచ్చి సమోన్లో పెట్టుకొని సమోన్లో అమ్ముతారు అనమాట. ఇక్కడ చాయ్ కూడా దొరుకుతుంది. చాయ్ హలీము, కాఫీ మొత్తం ఏది కావాలన్నా దొరుకుతుంది. పెప్సీలు కాడి నుంచి మొత్తం దొరుకుతాయి అన్నమాట. కువైట్ వాళ్ళు హిందీ మతం అంటారు దీన్ని. ఎక్కువగా వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ ఎక్కువ వాళ్ళే తినేదనమాట. వాళ్ళు ఇండ్లల్లో కంటే ఎక్కువగా మతాల్లోనే ఆర్డర్ పెట్టుకొని తింటా అంటారు అన్నమాట పొద్దున్నే టిఫిన్. తర్వాత మనం కావాల్సిన చపాతీ అయితే తీసుకునేసినాము. ఇప్పుడు ఇంటికి పోయి చపాతీ తినేసి స్కూల్ డ్యూటీ ఉంది, స్కూల్ డ్యూటీకి వెళ్ళిపోవాలా. మీకైతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.